అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. సార్ వస్తారా? మరోసారి ఈ ప్రశ్న తెరపైకొచ్చింది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5 డేట్ కూడా ఫిక్స్ అయింది. అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కమిషన్. దోషులు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని స్పందించింది బీజేపీ. మరి బీఆర్ఎస్ ఆవాజ్ ఏంటి? నోటీసుల జారీ చేరబడ్డాయి. మరి ఇక విచారణ ఫ్రేమ్ ఎలా ఉండబోతోంది? కళ చెదిరింది. కుంగిన పిల్లర్ పొలిటికల్ థ్రిల్లర్ గా మారింది. కాళేశ్వరం విచారణ పర్వం సార్కు నోటీసులు ఇచ్చేదాకా వచ్చింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును జులై వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా జరిగిన ఎంక్వైరీ ఒక లెక్క, లేటెస్ట్ ఇచ్చిన నోటీసులు మరో లెక్క. పిల్లర్ ఎందుకు కుంగింది? నీళ్లు సరే, నిధుల ఎత్తుపోతల మాటేంటి? టెక్నికల్ అంశాలతో పాటు నిధుల వ్యవహారంపై చంద్రఘోష్ కమిషన్ ఇన్ డెప్త్ గా విచారణ జరిపి కీలక అంశాలను ఇప్పటికే రికార్డ్ చేసింది. మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్న ప్రతిపాదన మేరకు ఇప్పుడు విచారణ గడువు జులై వరకు పొడిగించబడింది. ఈ క్రమంలోనే మరో సంచలనం తెరపైకొచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5 కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హరీష్ రావు జూన్ 6న, ఈటెల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాలి. కాళేశ్వరం కమిషన్ నోటీసులు అలా తెరపైకొచ్చాయో లేదో ఇలా పొలిటికల్ లడాయి జోరందుకుంది. ప్రాజెక్టుకు ఈటెల ఎలా అనుమతులిచ్చారు? ఈటెలను కావాలని బీజేపీలోకి పంపారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లక తప్పదన్నారు. చిత్తశుద్ధి ఉంటే విచారణకు హాజరై కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు అద్దంకి దయాకర్. ఎవరు చట్టానికో న్యాయానికో రాజ్యాంగానికో అతీతులు కారు. కాబట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే మాత్రం తప్పదు. లేకపోతే ఆయన ఎవరో పోయింది కదా, ప్రభాకర్ రావు గారు అక్కడ ఎన్నో పోయి తప్పించుకొని ఇంటర్పోల్ నుంచి దొరకకుంటున్నాడు. అట్లా ఏమైనా తప్పించుకోపోవడానికి అమెరికాకు పోతున్నావు అయింది కాక? అట్లేం పోకు, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో, పూలదండలేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వమే టీఆర్ఎస్ను కాపాడుతుంది అని అనుకుంటే ఇగో మీ నాయకుడు కూడా వచ్చిండు. మిస్టర్ ఈటెల ఈజ్ దేర్. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్కే ఓ క్లారిటీ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు. జ్యుడిషియల్ కమిషన్ ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఆయన. దోషులు ఎవరైనా సరే వారిని చట్ట ప్రకారం శిక్షించాలన్నారు. విచారణకు బీజేపీ సహకరిస్తుందన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. వీరిని విచారణ పిలవకుండా ఎట్లా విచారణ పూర్తి చేస్తారని మేము అడిగినాం. అది ఇప్పుడు తేరుకొని లాస్ట్ మినిట్లో ఇంకో 2 నెలలు పొడిగించి వీళ్ళని విచారణ పిలిపించి ఏదో డ్రామా ఆడదామని ప్రభుత్వం చూస్తుంది కదా తప్పించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఈటెల రాజేందర్ గారితో కలిపి అందరం కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకోవాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. భయపడే ప్రసక్తే లేదు, తప్పక విచారణకు హాజరవుతామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న ప్రతి మంత్రి నోటీసులు అందుకోవడం ఖాయమన్నారు. తప్పులను లెక్క కట్టి మరీ తప్పక జైళ్లకు పంపిస్తామన్నారు ఆయన. అన్ని అంశాల పట్ల మా ప్రభుత్వంపై, మా గత పనిచేసేటువంటి మా ప్రభుత్వం పైన బురదల్లి అందరికీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఇదే ధోరణి రేపు పొద్దున 5 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇక 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంత్రికి నోటీసులు రావడం ఖాయం. ప్రతి ముఖ్యమంత్రి గారి ప్రతి నిర్ణయం ఎంక్వైరీని ఖాయం. వీళ్ళు కటకడ లోపలికి జైలు లోపల కూడా ఖాయం. రివెంజ్ తీర్చుకుంటారు. 100 చేసే పని తప్పులే కదా. కాళేశ్వరం కమిషన్ నోటీసుల ఎపిసోడ్తో తెలంగాణ రాజకీయాల్లో మాటలు అలా మంటలు రేపుతున్నాయి. ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్టు పైన కూడా అలానే డైలాగ్ వార్ దద్దరిల్లింది. గత ప్రభుత్వ వైఫల్యంతోనే మేడిగడ్డ కూలిందని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా సరే బీఆర్ఎస్ ఇంకా బుకాయిస్తుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ, కాంగ్రెస్ తమపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. రిపోర్టు ఎవరిచ్చారన్నది ముఖ్యం కాదని, కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలపై చర్యలు తీసుకోవడం ముఖ్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, O&M లో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు? ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము. ఇది ఎన్డీఏ రిపోర్టా లేకపోతే నేషనల్ డెమోక్రటిక్ అథారిటీ రిపోర్ట్ అనేది పక్కన పెడితే డ్యామ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యం. రిపోర్ట్ ఎవరిచ్చారని కాదు, మేడిగట్ట కూలిందా లేదా, ఎవరిచ్చారు, ఇది ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సంస్థ. అది ఆ బాధ్యత అది నెరవేరుస్తూ ఉన్నది. దాన్ని పక్కన పెట్టి ఇది ఎవరిచ్చారు, ఇది ఎవరెందుకు ఇచ్చారు, ఇది ఎవరి కమిటీ, ఏ పార్టీతో కుమ్ముక్కైంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం కాదు ఇది. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయిందన్నారు సీఎం రేవంత్. కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా బ్యారేజీలు నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడొక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడొకటి కట్టి, ఇక్కడొకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండ్రు. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. ఇక కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు ప్రాజెక్టు డిజైన్లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్య ప్రాజెక్టు వ్యయాన్ని 1,00,000 కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిల చెల్లింపుపై కూడా కూపీలాగింది. సమాచారాన్ని క్రోడీకరించిన పీసీ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఆ క్రమంలోనే ఇప్పుడు నోటీసులు జారీ అయ్యాయి. ఇక మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటల విచారణకు సంబంధించి ఇప్పటికే క్వశ్చనరీ సిద్ధమైందా? టెక్నికల్ అంశాలతో పాటు నిధుల వ్యవహారంపై కూడా కమిషన్ ప్రధానంగా ఫోకస్ చేసిందా? నోటీసులపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అన్నది చర్చగా మారింది. ఇప్పుడు పచ్చ శనగలైనా, బొబ్బర్లైనా, తెల్ల శనగలైనా, నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.